మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6 ఖాళీల భర్తీపై సుదీర్ఘ కసరత్తు చేసిన అధిష్టానం ఈ నెల 31న లేదంటే ఏప్రిల్ 3న విస్తరణ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా కేబినెట్ బెత్తలపై చర్చించినట్లు సమాచారం. ఇక 6లో 5 మంత్రి పదవులపై క్లారిటీకి వచ్చింది. బీసీ 2 రెడ్డికి 1, ఎస్పీకి 1 కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక బీసీల్లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, రెండో బీసీ రేసులో ఆది శ్రీనివాస్, బేర్ల ఐలయ్య రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. రెడ్డి కోటాలో రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి పేర్లు ఖరారైనట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న సాయంత్రం నుంచి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాహుల్ గాంధీ, ఖర్గేతో సహా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ రెడ్డి, ఈ 6గురితో సుదీర్ఘంగా భేటీ అయిన కేసీ వేణుగోపాల్, ఈ 6-7గురితో సుదీర్ఘ భేటీ తర్వాత కొన్ని పేర్లు నిన్న లేట్ నైట్గా అధికారికంగా ఖరారయ్యాయి. అయితే మరికొంత కసరత్తు జరగాల్సి ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అంతా కూడా ఇంకా ఢిల్లీలో ఉంది. మరికొన్ని పేర్లపై ఈ ఆఫ్టర్నూన్ వరకు కొంత క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయాలని, దానికి తేదీలు ఖరారు చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ మేరకు పీసీసీకి కూడా అఫీషియల్గా కూడా చెప్పింది. అంటే దాదాపు 31వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అయితే 31వ తారీఖు రంజాన్ ఉంది కాబట్టి ఆ రోజు హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజు తిథులు, నక్షత్రాలు, మంచి రోజులు ఇవన్నీ చూసుకొని అయితే 31 చేయాలా, లేకుంటే ఏప్రిల్ 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ చేపట్టాలన్నది డేట్ విషయంలో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో పీసీసీ నుంచి, ఏఐసీసీ నుంచి అందిన సమాచారం మేరకు మాత్రం ఇక మంత్రివర్గ విస్తరణ అనేది దాదాపు ఏప్రిల్ 3న ఉంటుందని ఏఐసీసీ వర్గాలు, పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతానికి రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో భాగంగా 6 స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఈ 6 స్థానాల్లో 6ని భర్తీ చేస్తారా, 4ని భర్తీ చేస్తారా అనేది కూడా నిన్న లేట్ నైట్ వరకు ఇన్ డీటెయిల్గా డిస్కషన్లకు వచ్చినాయి. నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన సమావేశం, ఆ తర్వాత ఇవాళ మార్నింగ్ కొంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత 6 పదవులు ఖాళీ ఉన్నాయి కాబట్టి 6 చేయాలా, లేకుంటే 4 చేయాలా, 5 చేయాలన్నది. 5 అయితే 4 చేస్తే ఎవరెవరిని చేయాలి, 5 చేస్తే ఎవరెవరిని మంత్రులుగా నియమించాలి, 6 చేస్తే అన్ని సామాజిక వర్గాలకి సమతుల్యత వస్తుందన్నది కొంత మళ్ళీ రెండోసారి కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అయితే ఇప్పటివరకైతే 4 మంత్రి పదవులు భర్తీ చేయాలని అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. 4గింట్లో 2 బీసీ, 1 రెడ్డి, 1 ఎస్సీ. ఆ 2 బీసీల్లో అంటే ఈసారి అంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యంగా కాంగ్రెస్ సర్కార్ కొలువుతున్న తర్వాత దేశవ్యాప్తంగా కూడా కులాగణన చేపట్టి దేశంలో ఒక ఐకాన్గా నిలిచింది. ఇటీవల 4 ఎమ్మెల్సీలు ప్రకటిస్తే 4 ఎమ్మెల్సీలు కూడా బీసీలకి ఎక్కువ, 1 ఎస్సీలకు తప్ప మిగిలినవన్నీ బీసీలకి ఇచ్చినారు. సో ఈసారి మంత్రివర్గ విస్తరణ కనుక జరిగితే ఆ మంత్రివర్గ విస్తరణ కూడా ఒకవేళ 4 చేసినా, 5 చేసినా, 6 చేసినా మెజారిటీగా బీసీలు ఉండాలి, ఎస్సీలు ఉండాలనేది ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఖరారైన 4 పేర్లలో 2 బీసీలకి, ఆ బీసీలలో ఒకటి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు ఇప్పటికే దాదాపు అధికారికంగా ఖరారైంది. 2వ బీసీ అభ్యర్థి విషయానికి వస్తే ఆది శ్రీనివాస్, మున్నూరు సామాజిక వర్గానికి చెందినవారు. అతనికి డెఫినెట్గా ఇవ్వాలని కొంత ప్రెషర్ అయితే ఏఐసీసీ మీద పీసీసీ పెట్టినట్టుగా కొంత తెలుస్తుంది. అయితే మున్నూరు కాపులు కాకుండా ఈసారి యాదవ సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఆ కురుపులో అవకాశం లేదు. డెఫినెట్గా యాదవులకు అవకాశం ఇవ్వాలని కూడా ఆ సామాజిక వర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రెషర్ ఉన్న నేపథ్యంలో బీర్లా ఐలయ్య యాదవ్ పేరు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక బీసీ ఎలాగూ ముదిరాజు కన్ఫర్మ్ అయింది, 2వ బీసీ మున్నూరు కాపు కనుక ఇస్తే ఆది శ్రీనివాస్కి ఇస్తారు, లేకుంటే యాదవులకు ఇస్తే బీర్లా ఐలయ్య యాదవ్కి ఇస్తారు. అంటే 2 బీసీల్లో 2 బీసీల్లో 2 సీట్లు కన్ఫామ్. ఇకపోతే ఎస్సీ సామాజిక వర్గంలో గడ్డం వివేక్ వెంకటస్వామి పేరు అధికారికంగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఏఐసీసీ ప్రామిస్ ఉంది కాబట్టి వారిని ఈసారి డెఫినెట్గా అకామిడేట్ చేయాలని ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 3 అయిపోయినాయి. ఇకపోతే 4 ఒక రెడ్డి పేరును కూడా ఏఐసీసీ అధికారికంగా ధృవీకరించింది. ఆ రెడ్డి ఎవరన్నది ఇంకా పేరులో కాస్త క్లారిటీ రావాల్సిన అవుతుంది. అయితే 2 బీసీలకి 1 ఎస్సీకి ఇస్తున్నారు కాబట్టి ఇంకొక రెడ్డికి 2 బీసీలు 1 ఎస్సీ 3 అయినవి కాబట్టి రెడ్డిలకు కూడా అదనంగా 1 సీట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ స్థానాలు కూడా రెడ్డిలకు సరిగా న్యాయం జరగలేదు. డెఫినెట్గా ఈసారి మంత్రివర్గ విస్తరణలో రెడ్డిల నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యేలో సీనియర్లు ఉన్నారు కాబట్టి రెడ్డిల వైపు నుంచి కూడా ఇంకొక
పేరు అదనంగా ఉండాలని కూడా కొంత ప్రెషర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకవేళ అలా జరిగితే 2 బీసీ 2 రెడ్డి 1 ఎస్సీ అవుతుంది, అంటే 5 అవుతాయి. అయితే మిగిలిన సీట్ ఎందుకు పెండింగ్ ఉంచాలి, 6వ సీటు కూడా భర్తీ చేస్తే బాగుంటుంది అనేది ఇవాళ ఎర్లీగా కొంత డిస్కషన్ అంటే తెలుస్తుంది. 6వ సీటు కోసం ఇంకా కసరత్తు కొనసాగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి బృందం ఇంకా ఢిల్లీలో ఉంది. మరి కాసేపట్లో తిరిగి వారు హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. అయితే 6వ సీటు విషయంలో అది ఎస్టీకి ఇవ్వాలా లేకుంటే మైనార్టీకి ఇవ్వాలన్నది కొంత సుదీర్ఘంగా కసరత్తు కొనసాగుతుంది. అయితే ఎస్టీ కనుక ఇస్తే ఇది డెఫినెట్గా లంబాడకి ఇవ్వాలి. ఎందుకంటే ఆదివాసీ సీతక్క ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఒకవేళ లంబాడ వాళ్ళకి అవకాశం ఇస్తే డిప్యూటీ స్పీకర్ ఒకవేళ మంత్రివర్గంలో అవకాశం లేకుంటే డిప్యూటీ స్పీకర్ లంబాడకి ఇచ్చి మైనార్టీని క్యాబినెట్లో తీసుకుంటారు. 6కి 6 భర్తీ అవుతాయి. సో అయితే 4 స్థానాలు కనుక భర్తీ అయితే 2 బీసీ 1 ఎస్సీ 1 రెడ్డి 4 అవుతాయి. ఒక 5 స్థానాలు కనుక భర్తీ అవుతే 2 బీసీ 2 ఓసీ 2 రెడ్డి 1 ఎస్సీ. అదేవిధంగా 6 రెడ్డి గారు అయితే అందులో మైనార్టీ కానీ ఎస్టీ కానీ అదనంగా యాడ్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తంగా కూడా మంత్రివర్గ విస్తరణపై పూర్తి స్థాయిలో కసరత్తు ముగిసిందని చెప్పాలి. మరి కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి బృందం ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత గవర్నర్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. గవర్నర్తో సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం కలుస్తారా రేపు కలుస్తారా అనేది కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే గవర్నర్ అపాయింట్మెంట్ అయితే ఇంకా తీసుకోలేదు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేపు అధికారికంగా గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. అయితే తేదీల విషయంలో ఈ సాయంత్రం కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 31వ తారీఖు రంజాన్ వస్తుంది కాబట్టి ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఏఐసీసీ సూచించిన నేపథ్యంలో పీసీసీ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు వారందరికీ కూడా పీసీసీ ఈ సాయంత్రం కానీ రేపు కానీ కొంత వారితో పర్సనల్గా మాట్లాడి వారి పేర్లు అధికారికంగా ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి మంత్రివర్గ విస్తరణ కూరుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాన్ని 2 చాలా విజయవంతంగా ముగిసి అసెంబ్లీ వరకు తీసుకొచ్చి దాన్ని టేబుల్ చేసి సక్సెస్ అయిన నేపథ్యంలో రేపు మంత్రివర్గ విస్తరణ కూర్పులో కూడా ఎస్సీలకి బీసీలకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఏఐసీసీకి కొన్ని పీసీసీ సిఫార్సులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు మీనాక్షి నటరాజన్ ఎవరైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ కూడా ఈ సామాజిక వర్గాల వారిగా జిల్లాల వారిగా మిగిలిన కూడా అన్ని అంశాలు క్రోడీకరించి ఏఐసీసీకి నివేదించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా 4 మంత్రి పదవులు భర్తీ అవకాశాలు అధికారికంగా ఇప్పటికి ఉన్నాయి. 4 అయితే ఒకటేమో ఎస్సీ 1 బీసీ 1 రెడ్డి 2 బీసీలు 4. ఒకవేళ 5 స్థానాలు కనుక భర్తీ అయితే 2 బీసీ 2 ఓసీ 1 ఎస్సీ. ఒకవేళ 6 అయితే అదనంగా ఎస్టీ కానీ మైనార్టీ కానీ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికైతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు ముగిసింది. మరి కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పీసీసీ మిగిలిన బృందం అంతా కూడా హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. మాధురి.